వెల్లన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం. జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని విజయవంతం చేయండి. ఎలక్షన్లో ఎలా అయితే అందరం కలిసికట్టుగా పనిచేసి 100% రిజల్ట్ వచ్చాయో అలానే క్రియాశీలక సభ్యత్వంలో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి కొంజేటి నాగశ్రీను రాయల్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి జన సైనికుడు క్రియాశీలక సభ్యత్వాన్ని విజయవంతం చేయాలన్నారు. వినుకొండ నియోజకవర్గ జనసేన నాయకులకు, వీర మహిళలకు, కార్యకర్తలకి వినుకొండ జనసేన పార్టీ తరఫున నమస్కారాలు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా జనసేన కుటుంబంలో చేరుతున్న సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. 2014 నుంచి 2024 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే లేకపోయినా అనేక కష్టాలు వచ్చిన పార్టీని నడిపి ఈ రోజున 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు 100% గెలిచి ప్రతి జన సైనికుడు కాలు పైకెగరేలా చేసిన పవన్ కళ్యాణ్ గారికి మనం ఏమిచ్చి మనం తీర్చుకోగలుగుతాం. అందరూ జనసేన క్రియాశీల సభ్యత్వాలు చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి అండగా నుంచుందాం. వినుకొండ పట్టణ నివాసి కట్టెంపూడి జయప్రకాష్ నిన్న మృతి చెందారు. ఈయన డిగ్రీ వరకు చదువుకొని వినుకొండ సీనియర్ న్యాయవాది అల్లు శివరామయ్య వద్ద లీడర్ గుమస్తాగా చాలా కాలం పనిచేశారు. వీరు సాహిత్య రంగంలోనూ చిన్న చిన్న నాటికలు రచించడం, రాయటం, దర్శకత్వం వహించడం వీరి అభిరుచి. వీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో అభినవ దుర్యోధన అనే హాస్య ఏకపత్రాభినయాన్ని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అనేక మందిని తన హాస్య చతురతతో ఆనందింపజేశారు. ఇటీవల కోతికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వీరు నిన్ననే మృతి చెందారు. వీరికి ప్రముఖ భాగవతార్ వీరగంధం సుబ్బారావుతో సాన్నిహిత్యం, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, రచయిత ఆత్రేయ గారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ సంబంధాలను కొనసాగించేవారు. వీరు మృతికి పట్టణానికి చెందిన కళాకారులు, సాహితీ వ్యక్తులు, బంధుమిత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. డోన్ పట్టణంలోని గీతాంజలి గ్రామర్ హై స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో గీతాంజలి గ్రామర్ హై స్కూల్ కరెస్పాండెంట్ ఎల్ విజయ లోకాండే, హెచ్ఎం టి రవికుమార్ అధ్యక్షతన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి, బాల గంగాధర తిలక్ జయంతులను పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పవన్, నాగభూషణం, రామానాయుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతాంజలి గ్రామర్ హై స్కూల్ కరెస్పాండెంట్ ఎల్ విజయ్ లోకాండే, హెచ్ఎం టి రవికిరణ్, సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహానీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫీ పేర్కొన్నారు. శావలపురం మండలం బొందిలపాలెం గ్రామంలోని శ్రీ అడవి పేరంటాలమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని హుండీలను పగలగొట్టి నగదు, బీరువాలో ఉన్న అమ్మవారి చీరలు, సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులను దుండగులు అపహరించి వెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.